ఇక్కడ టైం 9:40 అయింది. డే 2 ఆఫ్ ఎలక్ట్రిక్ పిక్నిక్ సాటర్డే. మంచి వానతో నిద్ర లేసాం. సో ఫుల్ బయట వాన పడుతుంది. క్యాంప్లో ఉన్న వాష్రూమ్కి వెళ్ళాలి, స్నానం చేయాలి. సో డే 2 కొంచెం టఫ్ ఉండబోతుంది బికాజ్ కొంచెం వర్షం, ఈవినింగ్ వరకు వర్షం ఉంది. 4 o'clock వరకు. ఫోన్ తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టాలి. సో మాకు పర్ఫార్మర్స్ రిస్ట్ బ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి సో వీ హ్యావ్ యాక్సెస్ టు ఎవ్రీ ప్లేసెస్. సో బ్యాక్ స్టేజెస్కి వెళ్ళి మేము ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కాబట్టి సో నేను బ్యాక్ స్టేజ్కి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొని వస్తాను గైస్. చూద్దాం. సెకండ్ డే కొంచెం అడ్వెంచర్ ఉంటుంది. సో రెయిన్ పడుతుంది బీభత్సంగా. స్నానానికి వెళ్ళాలి, బ్రష్ చేయాలి. ఇంకొంచెం లేట్ అయితే పెద్ద పెద్ద క్యూస్ ఉంటాయి అంటున్నారు. సో కాబట్టి ఇప్పుడే వెళ్ళేసి మనం అన్ని పనులు కంప్లీట్ చేసుకుని వద్దాం. చాలా అయితే 14 degrees ఉంది, మేనేజబుల్. సారీ గైస్, చలో ఇంకా మాట్లాడను. ఐ వాంట్ వాష్ మై సెల్ఫ్. ఎంత ఫ్రెష్గా ఉందో. సో ఫైనల్లీ స్నానం చేసి వచ్చేసాను. తక్కువ క్యూనే ఉంది, మార్నింగ్ 9:30 కాబట్టి. సో బ్రీనా వాళ్ళు ఏం చెప్పారంటే కొంచెం లేట్ అయిపోద్ది, ఇంకా పెద్ద క్యూ ఉంటుంది అన్నారు. ఆఫ్కోర్స్ నేను బయటకు వచ్చేసరికి చాలా పెద్ద క్యూ ఉంది. నేను ఫోన్ తీసుకెళ్ళలేదు బికాజ్ బయట చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, ఫోన్ తడిచిపోద్దామని అని చెప్పి. ఫేస్ అంతా బాగానే ఉంది. ఫేస్ రొటీన్ మర్చిపోయి వచ్చాను. సో బట్ లక్కీలీ నా పాత ట్రావెల్ బ్యాగ్లో కాశ్మీరీ స్నో ఎప్పుడు పడేసానో తెలీదు, దొరికింది. సో మాయిశ్చరైజర్ రాసేసుకున్నాను. దువ్వెన తెచ్చానో లేదో గుర్తులేదు, బట్ సమ్హౌ గోనా మేనేజ్. సో నిన్న నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిన పులిహోర ఉంది. సో ప్రెజెంట్ ఇదే మన బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఈరోజు మొత్తానికి. బికాజ్ చాలా కుక్కి పెట్టాను అనమాట. లక్కీగా వర్షం అయితే ఆగింది బయట. సో నా వ్యూ చూస్తారు. సో ఇదే అనమాట టెంట్స్. సో ఆ టెంట్లో బ్రీనా అండ్ జైన్ ఉంటున్నారు. సో ఈ పక్కన ఆరెంజ్ కలర్ టెంట్లో ఎల్ ఉంటుంది. సో రేపు మరియా వస్తే ఈ టెంట్లో ఉంటుంది అనమాట. సో టెంట్స్ అయితే సెటప్ చేసేస్తాం. డే 2 ఆఫ్ ఎలక్ట్రిక్ పిక్నిక్ ఈజ్ స్టార్టింగ్ నౌ. క్యాంపింగ్ బాగానే ఉంది యాక్చువల్లీ. నాకైతే నచ్చింది. నేనైతే సజెస్ట్ చేస్తే ఎవరికైనా క్యాంప్ వేసుకోవాలి అంటే లైఫ్లో ఒకసారైనా. అండ్ మోర్ ఓవర్ ఎలక్ట్రిక్ పిక్నిక్ ఇట్స్ నెక్స్ట్ లెవెల్ గైస్. ఐ మీన్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ అంటే మీకు పర్ఫార్మర్స్ క్యాంప్ సైట్లో ప్లేస్ దొరికితే. అదర్వైజ్ జనరల్ క్యాంప్ సైట్కి నేను నైట్ వెళ్ళాను. సో క్రౌడెడ్, సో బ్యాడ్. చాలామంది ఉన్నారు, మొత్తం టీనేజర్సే. ఒక రకరకాలుగా అంటే తొక్కిసలాట జరుగుద్దేమో అన్నంత దారుణంగా ఉంది. నడవడానికి ప్లేస్ లేదు. ఓ మై గాడ్, వాష్రూమ్స్ అయితే దారుణంగా ఉన్నాయి. బట్ పర్లేదు, మేనేజబుల్. సో హారం ప్యాంట్ వేసుకున్నాను ప్రజెంట్. లోపల ఎనీవేస్ వార్మర్స్ వేసుకున్నాను, ఎందుకంటే చాలా ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజు ఐఎమ్ గోనా టేక్ మై టోట్ బ్యాగ్. దీంట్లో 2-3 ఫ్రూట్స్ పెట్టుకున్నాను. సో తిరిగేటప్పుడు పనికి వస్తాయని చెప్పి. అండ్ స్వెటర్ పెట్టుకుంటాను, ఎందుకన్నా మంచిది. బికాజ్ చాలా ఎలా ఉంటుందో తెలీదు. స్వెటర్ కన్నా జాకెట్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ వర్షం పడుతుంది కాబట్టి. ఎక్కడున్నా సరే మనం ఎంత ఇదైనా వెన్ యూ హ్యావ్ ఇంటి ఫుడ్ అలా నోటికి తగిలితే మార్నింగ్ వీళ్ళు ఎలా బతుకుతారండి బాబు. పొద్దున్నే బర్గర్స్ తింటారు, పొద్దున్నే చిప్స్ తింటారు. ఎంతైనా మన ఇంటి భోజనమే. సో పులిహోర, చింతపండు పులిహోర కాబట్టి, అంటే వినాయక చవితికి చేసిన దాంట్లో చింతపండు పులుసు మిగిలితే మిగిలిన తెచ్చేసుకున్నాను. పులుపు కొంచెం తక్కువైంది, బట్ మేనేజబుల్. నేను మనకి సబ్బు అలవాటు కదా, సో వచ్చేటప్పుడు సబ్బు తీసుకురాలేదు. కాకపోతే లక్కీగా బాడీ స్క్రబ్ తీసుకొచ్చుకున్నాను, ఎందుకన్నా మంచిది ఫేస్. సో అదే వాడేసాను.
హాట్ వాటర్ మార్నింగ్ ఒంటి మీద ఎలా పడగానే అలా మొత్తం నిద్ర లేచినట్టు అనిపించింది. మైట్ బీ నేను ఈ వ్లాగ్ కొంచెం లెంత్ ఉంటుంది కాబట్టి 2 పార్ట్స్ డివైడ్ చేసి పెట్టచ్చు అనుకుంటా. అండ్ ఫస్ట్ నైట్ ఎక్స్పీరియన్స్, నైట్ నిద్ర పర్లేదు, బాగానే పట్టింది, కొంచెం అటు ఇటు. మధ్యలో వాష్రూమ్కి లేవాలనిపించింది కానీ బద్ధకం, లెగిచి ఇవన్నీ తీసి ఎవరు లేస్తాడని. రాత్రి పాపం బ్రీనా నాకు పరుపు మ్యాట్రస్ ఊది పెడితే దాంట్లో గాలంతా పోయింది. లక్కీగా నేను 2 లేయర్స్ ఆఫ్ కింద అది ఉంది కాబట్టి కొంచెం వెచ్చగానే ఉంది. మరీ అంత చలేం లేదు, మేనేజబుల్ గైస్. ఎందుకంటే ఆల్రెడీ మేము ఇక్కడికి వచ్చి 1 year అవుతుంది కాబట్టి మాకు నార్మల్ అయిపోయింది అనమాట. సో ప్రెజెంట్ ఛార్జింగ్ అంతగా లేదు నా ఫోన్లో. సో ఇప్పుడు నేను రెడీ అయ్యి ఛార్జర్ అవి తీసుకొని పర్ఫార్మెన్స్ క్యాంప్ బ్యాక్ స్టేజ్కి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటా. 1 గంట 1 hour అక్కడ కూర్చుంటా ప్రశాంతంగా. అండ్ దెన్ లెట్స్ సీ ఏం జరిగిద్ది అనేది. హైకింగ్ బూట్స్ వేసుకెళ్ళాలా లేదంటే నార్మల్ ఫ్లిప్ ఫ్లాప్స్ తెచ్చాను, అవి తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నా. బట్ కాకపోతే చలి ఉండేలా అనిపిస్తుంది కాబట్టి ఐమ్ గోనా వేర్ బూట్స్. ఈలోపు ఐమ్ గోనా ఎంజాయ్ మై బ్రేక్ఫాస్ట్. ఎండ వస్తుంది, క్రేజీ. మీరు కనుక ఐర్లాండ్లో ఉంటే, అఫ్కోర్స్ జాబ్ చేస్తూ మంచి ఇదిగా ఉంటే, డోంట్ మిస్ ఎలక్ట్రిక్ పిక్నిక్. చాలా వైట్ బియర్డ్ వచ్చేస్తుంది గైస్. స్ట్రెస్, యాంగ్జైటీ. పర్లేదు, ఓకే, మళ్ళీ కలుద్దాం. నిన్నంతా ఆల్రెడీ మీరు ఫస్ట్ పార్ట్ చూసుంటే అంతా నైట్ చూసుంటారు. సో పగలు ఎలా ఉంటుంది ఎలక్ట్రిక్ క్యాంప్ అనేది ఈరోజు చూద్దాం. అండ్ నైట్ మేము వచ్చేసరికి 2 అయింది. 2కి పడుకుని 3కి పడుకుని 9:30కి లేచా. 6 hours స్లీప్, దట్స్ ఫైన్. ఐ థింక్ నాకు సరిపోయింది ప్రాపర్గా. ఇఫ్ ఐ వాంట్ స్లీప్ మళ్ళీ మధ్యాహ్నం వచ్చి పడుకుంటా, ఎక్కువ తిరగకుండా. 2 hours later. బేసిక్గా రూట్ వేరే దూరానికి వచ్చేసాను గైస్. నేను మ్యాప్ చూసుకోకుండా వచ్చేసాను. నేను ఛార్జింగ్ పెట్టుకుందామని వెళ్దామని ఫిష్ టౌన్కి వెళ్ళాల్సి అయితే మెయిన్ స్టేజ్ దగ్గరికి వచ్చేసాను. వాన అంటే చినుకులు పడుతున్నాయి, సో అందుకన్నా మంచిదని చెప్పి వేసుకున్నాను. ఈరోజు నా అవుట్ఫిట్ వచ్చేసరికి హ్యారమ్ ప్యాంట్, లోపల ఒక లేయర్ ఆల్రెడీ వార్మర్స్ వేసుకున్నాను. సో ఇన్ టు ద వుడ్స్ వీఆర్ వాకింగ్. నడుచుకుంటూ ఎంత దూరం నడవాలో తెలియదు, చాలా నడుస్తున్నాను. సో వెళ్ళాక ఛార్జింగ్ పాయింట్ దొరికితే పెట్టాలి. ప్రస్తుతానికైతే 14% ఛార్జింగ్ ఉంది. అయిపోతే ఎప్పుడు చచ్చిపోతే ఫోన్ తెలియదు. పర్క్స్ ఆఫ్ హ్యావింగ్ రిస్ట్ బ్యాండ్, ఏ గేట్కైనా యాక్సెస్ ఉంటుంది పర్ఫార్మర్స్ రిస్ట్ బ్యాండ్ వల్ల. అంటే ప్రతిసారి చెప్తున్నాను అనుకోకండి. సో డే 2 స్టార్ట్ అయింది. అరీనాలోకి వెళ్తే ఎక్కడ చూసిన పెద్ద పెద్ద క్యూస్ ఉన్నాయి. అంటే అందరూ ఆల్రెడీ ఫుడ్, కాఫీ కోసం నుంచున్నారు పెద్ద పెద్ద క్యూస్లో. అనదర్ ప్రో టిప్, ఇఫ్ యూ గైస్ ఆర్ కమింగ్ ఫర్ ఎనీ ఫెస్టివల్స్, గెట్ యువర్ ఓన్ ఫుడ్. అంటే అఫ్కోర్స్ కాఫీ కావాలి. ఇప్పుడు చాలా పెద్ద క్యూ ఉంది, కానీ పర్ఫార్మర్స్ క్యాంప్ సైట్ దగ్గర కాఫీ ఇది ఉంది, కాఫీ వ్యాన్ ఉంది, పర్లేదు. అందరూ చాలామంది ఓన్లీ క్యాష్ అని చెప్పారు, బట్ కార్డ్ యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రతి చోట. అండ్ యూజువల్ ప్రైజెస్తో పోల్చుకుంటే €1, €2 ఎక్కువ అమ్ముతున్నారు. లిటరలీ నార్మల్ చిప్స్ అయితే €6, €7. నైట్ ఆకలి యొక్క చిప్స్ అండ్ గ్రేవీ తినేసాను అనమాట. సో వాన్ అయితే బీభత్సంగా స్టార్ట్ అయింది. I'm gonna stop vlogging right now here. I'm gonna charge my phone. సో ఫైనల్లీ దొరికేసింది గైస్ ఫిష్ టౌన్. దీనికోసం వెతుక్కుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయి పడుతుంది బీభత్సంగానే. సో ప్రతి చోట ఆపి అడుగుతున్నారు. సారీ. ఓకే, ఫైనల్లీ వచ్చేసా. నైట్ చూసుంటారు, పగలు కూడా చూసేయండి ఎట్లా ఉంటుందో. ఐఎమ్ హియర్ ఇన్ ద ఫిష్ టౌన్.
చాలా బ్యూటిఫుల్ ఉంది. సో మన స్టేజ్ అటువైపు ఉంది. సో ప్రజెంట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని కొంచెంసేపు అక్కడే కూర్చుంటాను. సో రేపు మేము పర్ఫామ్ చేయబోయే స్టేజ్ చూపిస్తాను. ఐ డోంట్ నో పర్ఫార్మెన్స్ చేయడం మాకు వీడియో తీసి అప్లోడ్ చేయడానికి కుదరదో తెలీదు. బట్ ఐ మేనేజ్. ఐ ట్రై టు సెండ్ అ వీడియో ఆర్ సంథింగ్. సో ప్రెజెంట్ స్టేజ్ వచ్చేసిన. దట్స్ ది స్టేజ్ విల్ బి పర్ఫార్మింగ్. సో మార్నింగ్ ఇంకా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని కొంచెంసేపు కూర్చున్న తర్వాత ఇట్లా వస్తుంటే ఇక్కడ పెయింటింగ్ వర్క్షాప్స్ అనేది ఏదో జరుగుతుంది. సో నేను బయట నుంచి చూస్తుంటే వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారనమాట. సో నేను కూడా లోపలికి వెళ్ళేసి పెయింటింగ్ వేద్దామని చెప్పి ఏదో అక్కడ కలర్స్ని పట్టుకొని ఏదో ట్రై చేశాను. నాకు సడన్గా ఏం గుర్తు రాలేదు. చిన్నప్పుడు వేసిన ముగ్గులు కోలం గుర్తొస్తే అది వేసాను. అది ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలియదు. బట్ తర్వాత ఇంకా ఐ ప్లేడ్ విత్ లాట్ ఆఫ్ కలర్స్ అనమాట. సో అలాగే ఇక్కడ రికార్డ్ చేసుకున్నప్పుడు పక్కన ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అందరూ వాళ్ళకి నచ్చింది ఇస్తున్నారు. కానీ చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది. మీకు ఎప్పుడైనా టైం దొరికితే ఇట్లాంటి వర్క్షాప్స్ లాంటివి కుదిరితే చేయండి. కలరింగ్ చేయడం కానీ పెయింటింగ్ చేయడం. సో ఒక నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. అండ్ ఇంకా తర్వాత వాళ్ళని అడిగాను అది తీసుకెళ్ళచ్చా లేదా అంటే తీసుకెళ్ళచ్చు అని చెప్పారు. సో ఇంకా నేను అది తీసుకొని వచ్చాననమాట. అక్కడ డిస్ప్లే కూడా పెడుతున్నారు. కాకపోతే గుర్తుగా ఉంటుంది కదా అని తీసుకొని వచ్చాను. ఇట్స్ లైక్ అ స్మాల్ సోవెనీర్ ఫర్ మీ. ఇంకా సరే మిగతాదంతా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి నడుస్తుంటే ఇక్కడ ఇంకా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. సో ఈ స్టాల్స్లో చూసినవన్నీ కూడా కనిపించేవన్నీ కూడా మన గోవా, గోకర్ణ ఇక్కడ నుంచి అక్కడ దొరికేవే అనమాట. కానీ బీభత్సమైన ప్రైసెస్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్. పొట్టు పిల్లలు కూడా అమ్ముతున్నారు. నాకైతే భలే అనిపించింది. మొత్తం మన ఇండియన్ సరికేదా. ఇంకా మెయిన్ స్టేజ్ ఏరియాకి నడుచుకుంటూ వెళ్ళాను. మంచిగా ఎండ వచ్చింది. క్లౌడ్స్ ఒక పక్కన ఉన్నాయి కానీ భయం వేసినా సరే ఇంకా మెయిన్ స్టేజ్కి నడుచుకుంటూ వచ్చాను. ఇక్కడ నైట్ నేను లేట్గా రావడం వల్ల అంతా చూడలేదు కాబట్టి చాలా విండి ఉంది. నేను అంటే మాట్లాడుతున్నా సరిగ్గా వినిపించట్లేదు. అందుకని ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట. ఇంకా విండిగా ఉందని చెప్పేసి స్టేజ్ అంతా తిరుగుతున్నాను. చక్కగా ఎండ బాగుంది, వెదర్ కూడా మంచిగా ఉందని చెప్పేసి. సో ఒక పెద్ద ఫెయిరీ వీల్ ఉంది. నేను ట్రై చేద్దాం అనుకున్నా బట్ ఇట్స్ ఎక్స్పెన్సివ్. ఐ డోంట్ వాంట్ ట్రై. ఇట్స్ టూ విండి గైస్. చాలా గాలి. ఓకే, ఐ విల్ స్టాప్ టాకింగ్. సో మీకు మ్యాక్సిమం వాయిస్ ఓవర్ ఇస్తాను. కొన్ని రైడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గైస్. మ్యాక్సిమం అటు చూడండి. దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. ఇక్కడ మెయిన్ గ్యాలరీ, మెయిన్ స్టేజ్ అది. సో అది మెయిన్ స్టేజ్ అనమాట. ఐ మీన్ ఎలక్ట్రిక్ పిక్నిక్కి. సో దాన్ని అక్కడికి చాలామంది రీచ్ అవ్వలేని వాళ్ళు, ప్లస్ కూర్చొని చూడాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఒక గ్యాలరీ, ఇటు సైడ్ ఒక గ్యాలరీ, రెండు సైడ్లో రెండు గ్యాలరీలు ఉన్నాయి. ఏదో ఒక చిన్న ఎవరో ఆరన్ అనే వాళ్ళు ఎవరో ఒక చిన్న బ్యాండ్ పర్ఫామ్ చేస్తుంది. సరే కదా అని టైంపాస్ చేద్దామని చూశాను. ఇక్కడ బాగా ఇంట్రెస్టింగ్ నాకు అనిపించింది ఏంటంటే స్టేజ్ పక్కన ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్లో ఏదైతే పాట పాడుతున్నారో దానికి సైన్ లాంగ్వేజ్లో అది కన్వే చేస్తున్నారు అనమాట. భలే ముచ్చటగా అనిపించింది. ఇది కదా యాక్చువల్గా ఇన్క్లూజన్ అంటే మీనింగ్.
సో యూ నో నీడ్ టు డూ మచ్ ఎఫర్ట్స్ టు బీ అన్ ఇంక్లూజివ్. ఒక ఇంక్లూజివ్ సొసైటీ బిల్డ్ చేయాలంటే పెద్ద పెద్ద ఎఫర్ట్స్ పెట్టవసలా, ఇట్లాంటి చిన్న చిన్న గెస్చర్స్ చాలు. సో నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. లిటరల్లీ ఈ ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ ఆమె అక్కడ మ్యూజిక్ ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నారో కూడా ప్లే చేస్తున్నారు, అక్కడ అంతా చెప్తున్నారు. సో లిరిక్స్ అవన్నీ కూడా భలే మంచిగా అనిపించింది. ఇంకా తర్వాత నేను ఇంకొంతసేపు ఇట్లాగా నేను అటు ఇటు తిరుగుతూ కొంచెం చిన్న చిన్న స్మాల్ వీడియోస్ తీసుకున్నాను అనమాట. సో కలర్ఫుల్ డ్రెస్ వేసుకునేసరికి చాలామంది అందరూ కొంచెం చూస్తున్నారు ఇంకా. And we are waiting to see the kneecap. So me and Reina are waiting here for the rest of the gang. We don't know where they are. So from yesterday we are doing this treasure hunt. We are finding each other, sending pictures in the group. Yes, I'm excited. Let's see. I hope it doesn't rain. I hope. It should not. A few inches later. ఐర్లాండ్ పాలస్తీన్కి సపోర్ట్ చేసే వన్ ఆఫ్ ది ప్రో సపోర్ట్ పాలస్తీన్కి, ఐ మీన్ వన్ ఆఫ్ ది ప్రో కంట్రీస్ ఫర్ పాలస్తీన్. సో అందుకని చెప్పి సో మేము ఎక్కడ చూసినా మీకు ఐర్లాండ్లో పాలస్తీన్ ఫ్లాగ్స్ కనిపిస్తూ ఉంటాయి, బికాస్ దే ఆర్ రియలీ సపోర్టింగ్. అండ్ ఇంకా మేము వెళ్ళే వర్షంలో నుంచి ఉంటే కానీ జనాలు అందరూ గ్యాదర్ అయిపోయారు. అండ్ నీ క్యాప్ వాళ్ళు సడన్గా ఇంకా దే స్టార్టెడ్ పర్ఫార్మింగ్. మీరేమేనంటే ఏం చెప్తున్నారు? In the field with some of our best friends, but our brothers and sisters in Palestine are obviously under tremendous fucking pressure right now. I know the Irish people have always been on the right side of history, and I don't need to lecture you people, but at the end of the day, until something changes, I'll take time out of every gig to talk about this on stage for whatever platform we have. It's not fair to put the burden on the fucking people when the elected representatives are doing fuck all. And Fianna Fáil and Fine Gael are causing the housing crisis and they're doing fuck all about Palestine. So fuck me home, Martin. I never promised you would be home, Martin. And then these take over. గైస్, సో ఇప్పుడే నీ క్యాప్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయింది. సో జనాలందరూ డిస్పర్స్ అవుతున్నారు వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళడానికి. అండ్ టైం ఆల్మోస్ట్ 5 అవుతుంది. సో అందరూ లంచ్కి ఇప్పుడే నిద్ర లేచినట్టు లంచ్కి వెళ్తున్నారు. సో నైస్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు నేను ఇట్లాగా ఒక పెద్ద బ్యాండ్ పర్ఫామ్ చేస్తుంటే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సచ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్